వాళ్ళకి ఎదిరించినట్లయితుంది. పెద్దోళ్ళు, మరిద్దోళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఏమనేకే కాదు, ఈ ఏమన్నా అంటే వాళ్ళు తప్పుగానే ఏమనుకుంటారని ఒక భయం నాకు. అయితే కానీ అట్లే తెలిసి తెలియక అట్లే ధ్యానం చేసేదాన్ని నేను. చేస్తూ ఉంటే కానీ నానైతే ఏం సత్యం తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అంటే నన్ను ఎంత బాధలోనా, ఎంత దుఃఖంలోనా, ఎంత పెయిన్ అనుభవించినానంటే నాకే తెలుసు. అంత దుఃఖంలో ఉండేది దాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను ఇంత బాగా అయినానంటే, నాలాగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో బయట. అట్లా ఉన్నోళ్ళకి నేను కానీ నాకు ఎంత అవుతుందో అంత నేను కానీ ప్రచారం చేయాలా, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలా అనే ఆరాటం నాకు ఎక్కువ ఉంది. కానీ అట్లా పోవాలంటే మా ఇంట్లో నాకు ఎక్కడ పంపిస్తలేరు. అప్పుడు అనుకునేదాన్ని ధ్యానంలో కూర్చొని నాకు ఏం సత్యం తెలుసుకున్నాను నేనైతే ఏమి ఇప్పుడు చూడు, నేను ఒక ఆనందంగా ఉన్నానంటే ఒక ధ్యానంలో నుంచి ఉన్నాను. ఆ ఆనందంని ప్రతి ఒక్కరికి పంచాలంటే నేను బయటకు పోవాలి కదా. నా చేత అయినంత నా చేత ఎంతైతే అంతమందికన్నా నేను ధ్యానం చెప్పాలి కదా అని నా లోపల నుంచి నాకు ధ్యానం కూర్చోంటే ఇదే వచ్చేది. నాకు సార్కి ఇదే వచ్చేది. ఒకసారి ఏం చేస్తే ఇట్లే ధ్యానం కూర్చున్నాను. చూడండి మాస్టర్, నాకైతే ధ్యానం గురించి నన్ను లేటుగా పోతే కూడా చాలా ఎక్కువే తెలుసుకోండి. ఎందుకంటే మన పరిస్థితి ఇదే కాదు, దుఃఖమే కాదు, మనకి కానీ మనదైంది ఒక లైఫ్ ఉంటుంది అని తెలుసుకోండి. కానీ దాని గురించి నేను ఒక 10 మంది చెప్పాలంటే నా ఇంట్లో నన్ను ఎక్కడ బయటకు పంపించే దాంట్లో లేరు. కానీ నాకు ఆ మార్గం మీరు ఇవ్వాలా అని ధ్యానం చేసేదాన్ని. అట్లా అనుకునేదాన్ని. కానీ మాకు పోయేకైతే అనుకూలం ఉండలేదు. అంటే అక్కడ ఎవరు ప్రచారాలు చేయాలా, అది చేయాలా అని కొందరు అనుకోలేరు. కానీ నాలోనైతే చాలా ఉండే. నేను చాలామందితో అనేదాన్ని, ನಾವೆಲ್ಲ ಹೋಗಿ ಪ್ರಚಾರ ಮಾಡಣ್ರಿ ಅಕ್ಕ, ನಾವೆಲ್ಲ ಹೋಗಿ ప్రచార ಮಾಡಣ್ರಿ, ప్రతి ఒక్కరికి వెళ్ళండి ధ్యానం ಬಗ್ಗೆ అనేదాన్ని. మనం ఎక్కడ పోయి ప్రచారాలు చేసేది, మనం ఎక్కడ పోయి చెప్పేది అని నాకు కొంచెం ఫ్రెండ్షిప్ అక్కడ అంతా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళంతా అంటుండ్రి. అంటే సార్ కానీ హనుమంతరావు సార్ కానీ మాకు పెద్దగా తెలియదు అప్పుడు. ఆ సార్ అంటే ఎప్పుడో క్లాసులు చేసేకి వస్తుండే, చూస్తుంటే అంతే, చూస్తుంటే మరి ఏమని అడుగుతారని దవ్వుపై కూర్చునేదాన్ని. అట్లా ఒకసారి వార్షికోత్సవ సర్వజ్ఞ పిరమిడ్ సార్ వచ్చిండ్రి. వచ్చింటే సార్ వాళ్ళు మాది వెహికల్ ఉంది పంపిస్తాము, ఎవరన్నా ప్రచారం చేసేవాడు అంటే దాంట్లో పోయి ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పారు. చూడండి, నా మనసులో ఉంది ప్రచారం చేయాలని. సార్ వచ్చి ప్రచారానికి అంత అనుకూలం చేసి ఆ రోజు చెప్పిపోయినాడు. సార్ నంబర్ కానీ నా దగ్గర లేదు. ఆమె ఒక మేడం వండుకొని, హನುಮಂತರಾವ್ సార్ ఇంకా వెహికల్ కలుస్తూ ఉందారా, ಮತ್ತೆ ప్రచారకంతే ಹೋಗಣ್ರೆ భవాని అంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం అయిపోయింది నాకు. ఆ రోజు అంటే నేను అనుకునిందే కొన్ని రోజుల్లో, అంటే ఎప్పుడో 15 రోజులన్నా కాలేదు నన్ను ఇట్లా ప్రచారం చేయాలని అనుకుని తడవలేదు. సార్ వచ్చి చెప్పింది ఏమి, మనం పోవాలనేది ఏమి, సార్కి ఫోన్ చేసి సార్ పొద్దున్నే పంపించండి సార్ మనం పోతాం ప్రచారం చేసేకని చెప్తున్నాం. అంటే ఆ లాక్డౌన్ టైంలో కానీ మేము చాలా ఊర్లకు పోయినాము ప్రచారాలు చేసేకి. సారు వెహికల్ పంపిస్తూ ఉంటే, మరి పాంప్లెట్లు పంపిస్తూ ఉంటే మేమంతా మా టీము ఒక 15 మంది ఉంటుంది. 15 మంది ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి మేము ధ్యాన ప్రచారాలు చేసినాం ఆ లాక్డౌన్లోన. ఆ లాక్డౌన్లో ప్రచారాలు చేస్తుంటే పెద్దవాళ్ళు, ఏమా మీకు భయమే లేదా, ఇట్లా వైరస్లోనే వచ్చి మీరు ఇంటింటికి వచ్చి ఏం పాంప్లెంట్ అని వచ్చి ఇస్తున్నారు, మీకేం భయం అయితే లేదా, ఎవరు ఇల్లు పెట్టి గడ్డికే రారు, మీరేమే బాగా వెహికల్ వేసుకొని పాటలు పెట్టుకొని మరి పాంప్లెంట్లు తీసుకొని వచ్చేస్తున్నారు ఊరికే. అంటే మీరు మాస్కులు కానీ కట్టుకోలేము, అసలు ఏమేం కట్టుకోలేము. మేము పోతూ ఉండేది ఏమి, ధ్యానం పంచకపోతున్నాము, ప్రతి ఒక్కరికి తెలిపేకపోతున్నాము. మా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ విషయము వాళ్ళ సౌల్లోకి వేసేకపోతున్నాము. అంత చేస్తున్నాం, మాకేం కాదు అనే దాంట్లో మేము ఉన్నాము. అప్పుడు మా ఇంట్లో మా పిల్లలు మేము అంతా మా ఏరియా మొత్తం ఒక 15 మంది పోయేవాళ్ళము. పోయి ప్రతి ఒక్కతన మేము ఎంత మా ఊరు చుట్టూ ఉండే విలేజ్లు ఎన్ని ఉన్నావో అన్ని ఊర్లు పోయి ప్రచారం చేసి వచ్చినాము. కానీ అక్కక్కడ ధ్యానం చేసి నాకు ఫోన్లో కానీ మేము ధ్యానం చేస్తున్నాము, మేము ధ్యానం నింటి ఇంత బాగా అయినాము, చూడు మా ఆరోగ్యాలు బాగా అయినవి అని వాళ్ళు చెప్తూ ఉంటే మాకు ఎంత సంతోషం అవుతుంది అంటే అంత సంతోషం అవుతుంది. ఎందుకంటే మనం ఒకటే తీసుకునేది కాదు, మనం ఏం తీసుకున్నామో అది ప్రతి ఒక్కరికి పంచాలి. ఆ పంచే గుణం మనలో ఉండాలి. అది ఉండాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి. మనం వేసినప్పుడు మన ఎట్లా వాళ్ళు ఎక్కడో ఒకటి ఉంటారు, ఎవరో ఒకరు ధ్యానానికి వచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు తీసుకొని ధ్యానం చేస్తుంటారు. అది తీసుకున్న వాళ్ళు కానీ మనలాగే ఇంకా కొందరికి చెప్పాలనే వాళ్ళు కానీ ఉంటారు. అట్లా ఉండాలంటే మనం కానీ ప్రతి ఒక్కరు మనకు తెలిసిన ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి తెలపాలి. మనం
మరి నా బాధ విషయానికి వస్తే ఆ బాధ అనేది అంత బాధలో నేనుంటే మా ఇంట్లో మా మరిదోళ్ళు అయి ఉండొచ్చు, మా వాళ్ళంతా ఏం ధ్యానం చేస్తున్నాను, నీకేమో తల ఉందా, నీకు ఏం ధ్యానం అని ఇప్పుడు ఈ ఏజ్లో నీకు ధ్యానం అవసరమా అని నాకు చాలా ఎక్కువ చెప్పేవాళ్ళు. నాకు చాలా ఏడుపు వచ్చేది. ఏమబ్బా నాకు ఈ ధ్యానం చేసినాక నాకు ఎంతో బాగుంది, వీళ్ళంతా నువ్వు ఎందుకు చేస్తావు ధ్యానము అని అడుగుతున్నారు కదా. నేను ఏం చేయాలా? ప్రచారం పోవాలంటే వాళ్ళు అక్కడ చూస్తారని మా ఇంటి పక్కలనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూస్తారని దాపెట్టుకొని పోయి ప్రచారాలు పోవాలి మేము. వాళ్ళు చూస్తారని అంటే కాంపౌండ్ వాళ్ళు ఉన్నవి, వెనక పక్క రూట్ ఉంటుంది బొప్పుకుంట రోడ్డు, ఆ కాంపౌండ్కి అవతల పక్క ఆపోజిట్ ఒకటి చైర్ వేసుకొని కాంపౌండ్ దూకి అవతల పోయి వెహికల్ ఎక్కి అట్లా పోవాలి మేము. అంటే పోతామంటే కూడా వాళ్ళు ఏమంటారో మరి నన్ను ఆపేస్తారేమో, అంటే అక్కడ నేను పోతేనే మా గేర్లో వాళ్ళంతా వస్తారు, మరి నేను ఒకదాన్ని ఆగితే వాళ్ళంతా ఆగిపోతారు. అంటే అది కొంచెం కష్టమైనా చింతలేదు, మనము వాళ్ళకి బాధ పెట్టుకోకున్నట్లా మనము సేఫ్గా పోయి సేఫ్గా వస్తామని అదే పనికి వెనుక పక్క మేము వేసుకొని అవతల పక్క నింటి అట్లా పోయేదాన్ని నేను. అంత లోపలనే నాకు ఈ ధ్యానం పంచాలా ప్రతి ఒక్కరికి చెప్పాలనేదాన్ని. ఒకసారి ఎక్కడో ఇంబ్రాపురమో ఎవరికో మేము ప్రచారంకి వెళ్తున్నాము, మా మరిది నువ్వు పోరాదు అంటున్నాడు. నాకు ఎందుకు పోతున్నాను అంటే ఏజ్లో మాగిన పెద్దవాడు, కొన్ని ఆయనకి చెప్పిన మాటలు మేము వినాలవుతుంది. పోరాదు, నువ్వు ఎందుకు పోయేది, ఏం ప్రచారము నువ్వు చేస్తున్నావు కదా ధ్యానము, నువ్వు ఇంట్లోనే చేయాలి, అక్కడ ఇక్కడ పోయేది వద్దు. ఇంట్లో నీకు బాగుందంటే నువ్వు ఎంతనా చేసుకో, రేత్రి పోగులు చేసుకో, ధ్యానం మేము వద్దను. కానీ ఊర్లు పోయి నువ్వు ప్రచారం చేస్తానంటే మేము ఒప్పుకోము, నువ్వు పోరాదు, అట్లా పోతానంటే నువ్వు ధ్యానానికే పోవద్దు అంటున్నారు. ఉంటే నాకు అది చాలా బాధ అనిపించేది. ఏమబ్బా వీళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు చెప్పినట్లే నేను వినాలా, ఎన్ని రోజులు ఇట్లా తినాలా నేను అనేదాన్ని అనిపిస్తుండే. నాకు అనిపిస్తూ ఉంటే ఒకరోజు ఏమైపోయింది, మా అమ్మగాని ధ్యానం చేస్తుంది. మా అమ్మకంటే అమ్మ నేను ధ్యానం చేసిన తర్వాత అమ్మ నీ హెల్త్ బాగలేదు కదా, నువ్వు కానీ ధ్యానం చేయంటే నువ్వు ధ్యానం చేసిన తర్వాత నీ హెల్త్ బాగా అయింది, ఇప్పుడు నువ్వు బాగున్నావు. మరి మనలాగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదమ్మా, మనము తెలుసుకునేది ప్రతి ఒక్కరికి తెలపాలి కదా. మరి ఇది ఎక్కడ న్యాయమమ్మా, మాకు ఇట్లా అంటున్నాడు మా ఇంట్లో మనిషి, అప్ప ఇట్లా అనేది ఎంత మాత్రం కరెక్ట్, నువ్వన్నా చెప్పమ్మా అని మా అమ్మకి రిక్వెస్ట్ చేసి చూపిస్తున్నాను నేను. అంటే మా అమ్మ ఒకరోజు నా గురించి మా అమ్మ పోయి వాళ్ళకి చెప్పింది, చూడండి అమ్మ భవాని ఎక్కడైనా పోతుందంటే ఆయన ఇన్ని రోజులు అయింది ఎక్కడ ఏంటికి పోయలేదు, ఆయమ్మ ధ్యానం గురించి చెప్పాలనేది ఆయన లోపల ఉందంటే ఆయమ్మ ధ్యానం పరంగా అంత ఆరోగ్యంగా అయ్యింది, అంత ఆయమ్మ డిప్రెషన్లో ఉన్నాయమ్మ, అంత బాగా అయింది కాబట్టి ఆయమ్మ ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలని ఆయమలో ఉంది, మీరు అడ్డం అవ్వద్దండి ఆయన పోయేకి అని అన్నారు. అంటే వాళ్ళు నాకు ఇదింత చేసిన వాళ్ళు ఇదింత అన్నోళ్ళు కానీ వాళ్ళు కానీ ఈరోజు ధ్యానం చేస్తున్నారు. అంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళు సత్యం తెలుసుకొనిసినారు. అంటే అప్పుడు మా వదిన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎంత డల్ ఉండే, ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉంది, అంటే ఆయన ఎవరైనా ఎంత బాగా చేసుకోపోతూ ఉంది. అప్పుడు చూస్తే ఎవరైనా ఇంట్లోకి వస్తే వాళ్ళకి అట్లా ఇట్లా అని పంపిస్తూ ఉండే. అంటే ఇప్పుడు ఏం నింటి బాగుంది, ధ్యానం నింటే బాగుంది అనేది వాళ్ళు సత్యం తెలుసుకోండి. అనుకోకుండా మా మరిదికి నాకు ఇట్లా అబ్జెక్షన్ చేసాయప్ప, అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు అనే మా మరిదికి బీపీ రేంజ్ అయిపోయి అక్కడ ఇక్కడ హాస్పిటల్ పోతున్నారు, అంతా పోతున్నారు, ఎక్కడ పోతే కానీ తగ్గలేదు. తగ్గుకోకుంటే మా చెల్లెలు వచ్చేది, అక్క కొంచెం మీ మరిదికి వచ్చి చెప్పాక ధ్యానం చేయమని, మీ మరిదికి వచ్చి చెప్పాక ధ్యానం చేయమని అనేది. ధ్యానం అంటేనే అయిపోయి పట్టుదు కదమ్మా, మేము ఏమైనా చెప్తే ధ్యానం అట్లా ఇట్లా దేవుడికైనా ఎక్కువ ధ్యానం అది ఇది అని అంటాడు కదా, ఇంకా మేము వచ్చి చెప్తే మేము వింటాడా మీ మొగుడు అది అని నేను అంటుండే. అంటే లేదక్క నా కోసమని వచ్చి చెప్పాక ధ్యానం గురించి అది అంటే ఒకరోజు పోయినాను నేను. అంటే అయ్యప్ప కూర్చోనేకి అయితలేదు, నిలబడేకి అయితలేదు, ఒక పేషెంట్ లాగా మంచం పనుకోపోయినాడు. ఇంకా అట్లే 15 రోజులు 20 రోజులు ఇంటి మంచంలోనే ఉన్నాడు, ట్యాబ్లెట్లు ఏం తింటున్నాడు అట్లే మంచం మీదే ఉన్నాడు. ఇంకా ఒక రోజు నేను పోయినాను, ఎక్కువ ఇంటి పక్కలనే ఉన్నారు, గేర్లోనే ఉన్నారంటే కూడా నేను ఎవరు వెళ్తేకి ఎక్కువ పోను, అది ఏమో ఒక సమయం వచ్చినప్పుడు మాత్రమే పోతుంటాను నేను. ఆ రోజు వెళ్ళి ఏమప్పా నువ్వు ఇట్లే పనుకొనేసినావు, 20 రోజుల పైన అవుతా ఉంది కదా, మరి మేమంతా ధ్యానం చేస్తున్నాము, మరి నీకు చెప్పేది అది రైటో రాంగో నాకైతే తెలియదు, కాకుంటే నువ్వు ధ్యానం చేస్తే బాగా అవుతావు చూడు, మరి ధ్యానం చెయ్యప్పా అని అంటే నేను ధ్యానం చేస్తే బాగా అవుతానమ్మా అని అంటే ఖచ్చితంగా బాగా అవుతావు,
ఖచ్చితంగా బాగా అవుతావంటే బాగా అవుతావు. నన్ను అంత బాధలా ఉండిందని ఇంత బాగున్నానంటే ఆ బీపీ పోగొట్టుకునేది ఏం పెద్దదా నీకు? ఏం కాదు, నువ్వు ధ్యానం చేయి, మరి ఖచ్చితంగా బాగా అవుతావు చూడు ఉమాపతి అని చెప్పినాను. చెప్తే ఆ రోజే ఇంకో మాట ఏం మాట్లాడలేదు, లేచినాడు అట్లే ధ్యానానికి కూర్చున్నాడు. అట్లే ధ్యానం చేసిన తర్వాత ఒక 15 రోజులు అయ్యప్ప కానీ చూడండి చాలా లేట్గా వచ్చినాడు, గంటలు గంటలు ధ్యానం చేసేవాడు మా మధ్య. ఆ రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నా ఎదుటే ధ్యానం చేసినాడు. మరి రోజు ఒక టైం ఫిక్స్ చేసుకునేది ఉమాపతి, నువ్వు ఫిక్స్ చేసుకొని ఆ టైంకి కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి, బీపీ అంతా తక్కువైపోతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని నేను చెప్తే సరే నేను అట్లే చేస్తానని చెప్పేసి ఆ రోజు 6 గంటలకే బాగా మ్యూజిక్ పెట్టుకుని నేను చెప్పింటి, పత్రిజీ మ్యూజిక్ ఉంటుంది దాన్ని పెట్టుకొని నువ్వు ధ్యానం చెయ్యి, బాగా చేస్తావు నువ్వు ధ్యానం అని నేను చెప్పింటే రోజు 6 గంటలకే ఎవరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఇంటి ముందర చాలా అవి ఇవి వెహికల్ పారాడుతుంటవి, అయితే కూడా చైర్ వేసుకునేది మ్యూజిక్ పెట్టుకునేది, రోజు 3 గంటల సేపు ధ్యానం చేస్తుండే. రోజు అంటే కొత్త అయిపోయి 3 గంటల సేపు ధ్యానం చేస్తుండే. 3 గంటల సేపు ధ్యానం చేస్తూ ఒక 10 రోజుల కల్లా బీపీ తక్కువైపోయింది. చెకప్ పోయినాడు. నీకేమబ్బా బీపీ తక్కువైంది, నువ్వు నార్మల్గానే ఉన్నాలే, నువ్వేం టెన్షన్ ఎక్కువ పడొద్దు అని చెప్పిన తర్వాత చాలా ఖుషి అయిపోయింది హ్యాపీగా. నాకు బీపీ తక్కువైపోయింది అది ఇది అని వాళ్ళ భార్యకి చెప్పినాడు. నాకే వచ్చి ఏం చెప్తే చాలా సంతోషం అమ్మ, సరే కదా ఇప్పుడేం ఇంకేం బీపీ తక్కువైంది, ఆరోగ్యంగా బాగున్నారు, ఒక్కసారి పిరమిడ్కి రండి అంటే, ఒకసారి పిరమిడ్కి రండి మీరు అంటే లేదు నేను ఇక్కడే చేసుకుంటాను కానీ వదిన పిరమిడ్కి మాత్రం నేను రాను అని అన్నాడు. పిరమిడ్కి మాత్రం రాను అంటే, చూడు ఉమాపతి, ఇన్ని రోజులు నువ్వు 10-15 రోజుల నుండి ధ్యానం చేసిన తర్వాత నీకు బీపీ తక్కువైంది, మళ్ళీ ఇప్పుడు పిరమిడ్కి ఎందుకు రానంటావు? ధ్యానం గురించి నీకు అర్థం అయ్యింటే నువ్వు ఖచ్చితంగా పిరమిడ్కి రావాలా అని చెప్పినాను. అంటే మార్నింగే సరే వదిన నేను వస్తాను, నువ్వు నీ గాడిలో నువ్వురా, మా గాడిలో మేము పోతాము, సరిపోదాం రండి అని. అమ్మశక్తి పిరమిడ్కి సంగనకల్లో అమ్మశక్తి పిరమిడ్కి వెళ్ళినాము. అందరూ ఫుల్ అయిపోయినారు. కూర్చున్నాడు అందరిలాగే అయిపోయిన ఒక చైర్లో కూర్చున్నాడు. అట్లే చేస్తున్నాడు ధ్యానం, 2 గంటల సేపు అయింది. ఎట్లా కూర్చున్నాడు అట్లే కూర్చొని వేసినాడు, కూర్చొని చేస్తున్నాడు అట్లే చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకా ఇప్పుడు కొత్తోళ్ళకి జల్దీ ధ్యానం కుదురుపట్టు కాదు, అయితే కూడా అంతమందిలోన ఎట్లు కూర్చున్నాడు అట్లే 2 గంటల సేపు ధ్యానం చేసినాడు. ఆ రోజు పిరమిడ్లో ధ్యానం చేసినాడు. ఎంత ఖుషి అవుతున్నాడు అంతమందిని చూసి, అంత మంచి క్లాసులు విని ఆడ అందరూ చూడు, అక్కడ ఎవరో ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు అంతా ఒక దగ్గర కలిసి ఎంత అనుకూలంగా ఒక ఆత్మబంధువుల్లా ఎంత బాగున్నారు కదా, ధ్యానం అంటే ఇంత బాగుంటుందా వదిన అని అయిపోయి నన్ను అడుగుతున్నాడు. ధ్యానం అంటే ఇంత బాగుంటుంది అంటే, బాగుండేదానికే మేము పారిపోతున్నాము. ధ్యానం అంటే బాగుంది కాబట్టి మేము పోతూ ఉన్నాము ధ్యానానికి, మరి బాగలేకుంటే మేము ఎట్లా పోతామబ్బా అని అంటే అవునవును, నన్ను ఇంక ఈ రోజు నుండి నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తానని 3 గంటలు చేసేప్ప మళ్ళీ 4 గంటలు పెంచుకొని అయిపోయి ధ్యానం చేసేది. 4 గంటలు చేస్తూ మా మధ్య నేను ఎక్కడన్నా ధ్యానం పోతానంటే కూడా గాడిలోనే వచ్చి అయిపోయి నన్ను వదిలేసి పోతుండే. అంటే చూడండి, ధ్యానం అంటే మనకి ఎవరైతే కాదంటారో మరి వాళ్ళే వచ్చేస్తారు ధ్యానంకి. అట్లా ఎక్కడైనా క్లాసులు ఉన్నావన్నా, నన్ను ఎక్కడైనా పోయి వస్తున్నాను బస్ స్టాండ్లో ఉన్నానన్నా, నాకు కొంచెం లేట్ అవుతుందంటే ఆయనే వచ్చి నన్ను పిలుచుకొని పోయేవాడు ఇంటికి. అంటే అయిపోయి ధ్యానం చేస్తున్నాడు కదా, ధ్యానం అయిపోయినాడు, మాస్టర్ అయిపోయినాడు, దాని గురించి అర్థం చేసుకుని అర్థం కావాలంతే ధ్యానంలో. మన ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసినామంటే అర్థమైతే అయిందంటే దానికి ఏం ఉండదు, తిరిగే ఉండదు ఇంకా మాట. ఇంకా అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ అంతా నన్ను కనికల్ బస్ స్టాండ్కి రావాలంటే కూడా భయపడేదాన్ని. నేను అసలు అక్కడి వరకు నేను పంపించేవాళ్ళు కదా మా ఇంట్లో వాళ్ళు. ఈరోజు ఎక్కడో ధ్యానానికి పోతున్నారంటే ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత ఇంత ఫ్రీ టైం దొరికిందప్ప నాకంటే, ఇంత సంతోషంగా నేను ఉన్నానంటే, నన్ను ఇంత ఇది ఏమైనా చేస్తున్నానంటే కూడా, ఇంత యాక్టివ్ ఉంటున్నానంటే కూడా ధ్యానం నింటే. ధ్యానం తక్కువ ఏమి లేదు, ధ్యానమే నాకు ఇంకంతా. ఇప్పుడు నేను వెళ్తున్నానమ్మా ఇట్లా క్లాస్ ఉంది అని మా అమ్మకు చెప్తే, వెళ్ళమ్మా నీ అనుభవం మాత్రమే బాగా చెప్పురా, ప్రతి ఒక్కరికి తెలియాలా, నువ్వు చెప్పే ఒక్కొక్క మాట వాళ్ళకి తెలియాలా, అది ఒకటి ఏదైనా వాళ్ళు తీసుకునేది ఉంటే ఎవరికో ఒకరికి మీరు అది ఇచ్చే ధ్యానం తీసుకుంటారు అని అంటే, చాలమ్మా అంటే అమ్మేమి ఏ రోజు నాకు చెప్పలేదు పోవద్దండి అని, కానీ అమ్మనింటి కొందరికి అమ్మ చెప్పుకొనింది, ఆమెకి ఎవరికే కానీ మీరు ఆమెకు పోవద్దండి అని చెప్పరాదు మీరు
ఆమె వెళ్ళిరాని. ఎందుకంటే ఆమె తెలుసుకునింది, ఆమె అంత బాధలో ఉండే, ఆ బాధలో నింటి గడ్డుకు పడిందంటే ఆమె ధ్యానం చేసే గడ్డుకు వచ్చింది. అంత గడ్డుకు వచ్చిన తర్వాత మనము వేరే వాళ్ళకి క్లాస్ చేసేకపోతున్నాను అన్నా కానీ, ప్రచారం చేసేకపోతున్నాను అన్నా కానీ మీరు పోవద్దండి అని మీరు ఎవరే కానీ అనరాదు. అన్నారంటే ఆ పాపలు మీకే చూడు అని అమ్మ బాగా భయం పెట్టేసింది వాళ్ళకి. అప్పటి నుండి మాకు ఎవరు, మా ఫ్యామిలీ మొత్తం అందరు అక్కడే ఉన్నా కూడా నాకు ఎవరే కానీ ఎక్కడ వెళ్తున్నావు అని కానీ అడుగురు. ఇప్పుడు నన్ను ఎక్కడైనా వెళ్తే కూడా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని కానీ నన్ను అడుగురు. అంటే అంత ఏమన్నా నాకు దొరికిందప్ప అంటే ఒక భాగ్యము ఈ ధ్యానం నింటే. నేను ఇంత ఖుషిగా ఉన్నానంటే కూడా ధ్యానం నింటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కూడా ధ్యానం నింటే. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం 1% మా ఫ్యామిలీ అంతా ధ్యానం చేస్తారు. ఇప్పుడు నేను ఒకటే వచ్చింది ధ్యానానికి, కానీ మా ఫ్యామిలీ అంతా ధ్యానం చేసేకి రెడీ అయిపోయినారు. ఇక్కడ పోదామంటే కూడా వచ్చేకి రెడీ, చేసేకి రెడీ. ఇంట్లో కానీ ధ్యానులు ఎవరైనా మేము ఏమైనా ధ్యానం పెట్టుకొని ఏమైనా చేస్తున్నాను వంట అంటే కూడా మా చెల్లి, మా మరిదోళ్ళు అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసి పోతారు. అంటే చూడు, వాళ్ళు ధ్యానం చేస్తేనే కదా వచ్చేది. వాళ్ళు కానీ ధ్యానమే చేయకున్నప్పుడు నాకు ఎక్కడ పోతావు, ఏంటి పోతావు, అక్కడేం పనింది, ఇక్కడేం పనింది, నువ్వు ఇంట్లోనే కూర్చొని చేయి ధ్యానం అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళగానే వచ్చి సేవ చేస్తారు, వాళ్ళగానే వచ్చి ధ్యానం గురించి చెప్తారు. అది కాదమ్మా, మీరు ధ్యానం చేయండి, మీరు బాగా అవుతారు అని చెప్తారు. అంటే ధ్యానంలో అంత సత్యం ఉంది. అంత సత్యం ఉందంటే ఆ సత్యం తెలుసుకోవాలంటే మనము ఇంకా 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 ఎక్కువ సాధన చేయాలా. ఎక్కువ సాధన చేసినట్లల్లా మనకి ఇంకా ఎక్కువ అనుభవాలు వస్తుంటాయి. ఇంకా మనకి ఉండే సమస్యలన్నీ పోయి ఇంకా ఆరోగ్యపరంగా బాగుంటాము. ప్రతి ఒక్క దాంట్లోనే మనము ఇదవుతాం, బాగుంటాము. అందుకే బాగా ధ్యానం చేయండి, బాగుండండి. నాకు ఒక చిన్న అనుభవం ఇది. మీరంతా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హనుమంతరావు సార్కి కూడా